అన్నమయ్య జిల్లా రాయచోటిలో వివిధ శాఖల అధికారులతో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రెవెన్యూ అధికారులను చాలా ఇబ్బందులకి గురి చేసిందని అన్నారు. రెవెన్యూ కార్యాలయంలో వైసీపీ పార్టీకి చెందిన వారు ఫైల్స్ కూడా దగ్ధం చేశారని, తమ కూటమి ప్రభుత్వ అధికారులకు అన్ని విధాలా న్యాయం చేస్తుందని చెప్పారు. తెలియజేయాలి. గత పాలకులు కేవలం వారి కుటుంబాల కోసం అనేకమైనటువంటి సమస్యలు సృష్టించారు. అధికారులు కూడా వారి ఒత్తిడికి లోనై ఆ ఒత్తిడి వలన ఎంతో మంది రికార్డులు కూడా తారుమారు చేయడంలో గ్రామాలలో కూడా రీసర్వేలు కావచ్చు, ఇంకా కావచ్చు, గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రెవెన్యూలు కూడా మొత్తం తారుమారయ్యింది. రాష్ట్రంలోనే నంబర్ ఎక్కడంటే అన్నమయ్య జిల్లాలో తారుమారైనాయని చెప్పారు. మీరు కూడా గతంలో చూశారు. వందలాది ఎకరాలు ఒక రాజకీయ నాయకుడు పేట, వారి కుటుంబ సభ్యుల పేటనో లేకుండా వాళ్ళ ఫాలోయర్స్ పేటనో వందల ఎకరాలు కూడా తారుమారు చేసి చాలా మందికి మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు. వీటన్నింటినీ కూడా ఈరోజు సమగ్రంగా నివేదికలు కూడా ఇస్తూ ఉన్నారు. మా గౌరవ కలెక్టర్స్ కానీ, ఇంతకుముందు కానీ, ఇప్పుడు యువాలు కానీ అనేక విషయాలు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఏదైనా మెడికల్ దాని మీద కానీ ఈరోజు ఏ సమస్యలు ఉన్నా కూడా మనం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పుడు అందరికంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా రైతులు అయితేనేమి, ఇండస్ట్రీస్ పరంగా అయితే అన్ని విధాల మనం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోలేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్య అనేది పీడిస్తున్న సమస్య. అది తప్పకుండా గవర్నమెంట్ వల్లే తీరేది కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులందరికీ ఒకటే చెప్తున్నాం. ఈ రోజుకి కూడా అన్నమయ్య జిల్లాలో ఏ ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్ నుంచి గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పొద్దున్నే లేస్తే రైతులు వందలాది మందిగా పాస్బుక్లు చేతిలో పెట్టుకొని ముటేషన్ సమస్యని, అలాగే వాళ్ళకున్న ఇబ్బందులు, భూముల దగ్గర సర్వేలు కానీ సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో రీసర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి. రీసర్వే తర్వాత కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైతే మండల స్థాయిలో, గ్రామ